ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు కీర్తనలు 115వ కీర్తన 15వ వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. భూమి ఆకాశం సృజించిన మన యేసయ్య మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఆశీర్వదించి వృద్ధిలోనికి తీసుకొస్తూ ఉంటారు. చాలాసార్లు కొంతమంది చెప్తూ ఉంటారు, మ్యారేజ్ కొరకు ప్రార్థన చేయమని చెప్తారు. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు లేరని ప్రార్థన చేయమంటారు. పిల్లలు వచ్చిన తర్వాత ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేయమంటారు. ప్రతి ఒక్కరూ ఇదే అడుగుతూ ఉంటారు మోస్ట్లీ. అయితే దేవుని బిడ్డల్ని ఆశీర్వదించడానికి వారు అడగకముందే దేవుడు దీవిస్తాడు. భూమి ఆకాశం సృజించిన దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించి భూమిని ఎలాగైతే స్థిరపరిచాడో, భూమిని ఎలాగైతే స్థాపించాడో, ఎలాగైతే భూమిని విస్తరింపచేశాడో నిన్ను కూడా విస్తరింపచేస్తాడు. అయితే దేవునికి లోబడే, దేవుని యందు భయభక్తులు గల వారి జీవితము ఇలాగుంటుంది. దేవుణ్ణి ఎవరైతే వారి ఫ్యామిలీలో సెంటర్గా పెట్టుకుంటారో, దేవుని ఎవరైతే అధ్యక్షుడిగా పెట్టుకుంటారో, ఆయనను సెంటర్గా పెట్టుకుంటారో వారిని దేవుడు నడిపిస్తాడు కదండి. వారిని దేవుడు దీవిస్తాడు కదండి. అడుగడుగును నడిపిస్తాడు, అడుగడుగును దీవిస్తాడు. వారిని బట్టి వారి పిల్లల్ని, వారి పిల్లని బట్టి వారి పిల్లల్ని అలాగ దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఇంట్లో కొట్లాటలు అవుతూ ఉన్నాయి, కొట్లాటలు జరుగుతూ ఉంటున్నాయి, నెమ్మది లేదు. మరి మ్యారేజ్ ఘనంగా జరిగింది, కానీ ఇప్పుడు ఫైనాన్సెస్ ఏమాత్రం బాగాలేదు. మీరు అప్పుల పాలైపోయారు. మీకున్న బంగారం అంతా కూడా మరి ఫైనాన్స్లో తాకట్టు పెట్టారేమో. కానీ దేవుని సన్నిధిలో ఈ వాగ్దానం ఎత్తుకొని ప్రార్థన చేయండి. ప్రభా, నీవు మమ్మల్ని అడుగడుగులు నడిపిస్తే మేము నష్టపోము, మమ్మల్ని వృద్ధిలోనికి నడిపిస్తావు. మేము నష్టపోము ప్రభా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించాను నువ్వు అడిగినట్లయితే ఖచ్చితంగా భూమి ఆకాశం స్థాపించిన దేవుడు, భూమిలో విస్తరింపచేసిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని విస్తరింపచేస్తాడు. చూడండి, ఈ భూమి ఇన్ని సంవత్సరాలైనా ఎంత సారమైన భూమిగా ఉంది. ఎంతగా మనం ఇంకా తిన్నా టన్నుల అన్నాలు తిన్నా కూడా ఇంకా ఇంత మందిని పోషిస్తుంది. దేవుడు నీ జీవితాన్ని కూడా అంతే పోషించేలాగా నిన్ను దీవించను కాక. నువ్వు అనుకుంటున్నావు, నేనేం చూడలేకపోతున్నాను, ఒక్క బిడ్డ నేను చూడలేకపోతే ఇంకొకరు ఎందుకు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్తా ఉంటున్నాడు, నేను భూమిని స్థాపించాను. భూమి కదులుతుందా? ఒక్క నిమిషం కూడా అది ఎంత వేగంగా తిరుగుతుందంటే ఒక్క నిమిషం అది ఆగిపోతే అందరం ఆగిపోయినట్టే. కానీ దేవాది దేవుడు ఎలాగ స్థాపించాడో, ఎలాగ దీవించాడో నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. ఒక్క నిమిషం కూడా నీవు భయంకరమైన స్థితిలో వెళ్ళకుండా, నష్టపోకుండా, ఒక్క నిమిషంలో కూడా నీవు అంతం కాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. అంతేకాదు నేను వృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటాడు, నీ పిల్లల్ని వృద్ధిలోనికి నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు కొలిచే దేవుడు గొప్పవాడు. భూమి ఆకాశం సృజించిన దేవుడు, స్థాపించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని స్థాపిస్తాడు. నువ్వు పోషించే పోషకుడుగా ఉంటావు, పోషించే పోషకురాలుగా ఉంటావు. నీకు ఏ కొదువు లేకుండా ఆయన నీకు తోడుగా ఉండి అడుగడుగును నడిపించి ఆయనను కేంద్రీకరించినట్లయితే సమస్తం చూసుకుంటాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి యేసయ్యా, ఈరోజు నాతో మాట్లాడావు అయ్యా. అప్పుల పాలై భయంకరమైన ఆర్థిక సమస్యలతో ఉంటున్న బిడ్డను నువ్వు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, లోటుపాట్లు కొట్టివేయండి నాయన. ప్రభ తండ్రి యేసయ్యా, నీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా తండ్రి యేసయ్యా, మరి వారికి ఏ లోటు ఉందో తీర్చండి. భూమి ఆకాశం సృజించిన దేవుడు నేను ఆశీర్వదిస్తానని చెప్పిన తండ్రి యేసయ్యా, యు ఆర్ ద గాడ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. మమ్మల్ని దీవించండి, ఆశీర్వాదంలో మేము నడుచుటకు సహాయం చేయమని, ఏ తక్కువ లేకుండా, ఏ కొదువు కాకుండా నువ్వు చూసుకోమని ఏ స్పర్శనం పెట్టుకున్నాం తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి దేవుని యొక్క వాక్యము. కింద కమెంట్లో గాడ్ విల్ బ్లెస్ మీ అండ్ మై ఫ్యామిలీ అని పెట్టండి. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యూ. మిమ్మల్ని పోషించేవారుగా దేవుడు చేయబోతున్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే వై డోంట్ యూ షేర్ ఇట్? ఆల్సో డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.